టు యోయో టీవీ. హైదరాబాద్ ఢిల్లీ తర్వాత దేశంలో ఎక్కువగా ఫేమస్ అనే నగరం. ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలంతా కలిసి బ్రతుకుతున్న ఒక నగరం హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ రానున్న రోజుల్లో బీమారి రాబోతుందా? భుజాలకు ఆక్సిజన్ సిలిండర్లను తగిలించుకొని తిరగాల్సి వస్తుందా? 2 దశాబ్దాల క్రితం వరకు మంచినీళ్లు బాటిళ్లలో కొనుక్కొని తాగుతామని అనుకున్నామా? కానీ నిజమైంది కదా. ఇప్పుడు మౌనం వహిస్తే మాత్రం త్వరలో ఆక్సిజన్ కోసం సిలిండర్ గాలి పీల్చుకోవడమే. వేగంగా విస్తరిస్తున్న జంట నగరాల పరిస్థితి అలాగే ఉండబోతోంది. అభివృద్ధి పేరిట ఏర్పాటు అవుతున్న పరిశ్రమలు, ఆధునీకరణలతో హైదరాబాద్ కాలుష్య కాసారం అవుతోంది. అడవుల ధ్వంసం, రింగ్ రోడ్లు, ఫిలిం సిటీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇందులో భాగమే. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి హైదరాబాద్ ప్రజలు పూర్తిగా మాస్కులతోనే తిరగవలసి ఉంటుందన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఇందుకు కారణం భారత నావిక దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంపిక చేసుకోవటమే. దేశంలోనే రెండో VLF కమ్యూనికేషన్ స్టేషన్ను వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నౌకలు జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికాదళం వెరీలో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను నిర్మిస్తారు. వ్యూహాత్మకంగా భారత రక్షణ రంగానికి ఇది కీలకమైందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ నిర్మాణంపై వ్యతిరేకత ఏర్పడింది. ఇందుకు పర్యావరణ కారణాలు ఉన్నాయి. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ కు ఆనుకొని ఉన్న దామగుండం అడవిలో రాడర్ స్టేషన్ నెలకొల్పితే అడవి అంతా నాశనమైపోతుందని కొంతమంది ఉద్యమకారులు వాదన. ఈ స్టేషన్ ఏర్పాటుకు ఫారెస్ట్లోని 12 లక్షల మొక్కలు నరికివేస్తారని అంటున్నారు. అటవీ సంపద, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని, రేడియేషన్ ఉంటుందని కూడా చెప్తున్నారు. అడవుల్లో సహజ వనరులను కోల్పోతామని, వన్యప్రాణుల మనుగడకు కూడా ముప్పు కలుగుతుందని పర్యావరణం స్థానికత పేరుతో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలను పూర్తి అవాస్తవమని అటవీ శాఖ స్పష్టం చేసింది. నేవీకి అప్పగించే భూమిలో చాలా వరకు చిన్న పొదలు, ఖాళీ ప్రదేశం మాత్రమే ఉందని చెప్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోరని 1.5 లక్షల వరకు చెట్లు తొలగించే ఉంది. నష్టాన్ని పూడ్చేందుకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో 17.5 లక్షల మొక్కలు నాటేందుకు అటవీ శాఖకు నిధులు మంజూరు చేస్తున్నారు. రేడియేషన్ పై జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవమని అంటున్నారు. సాధారణంగా రాడార్ వ్యవస్థ 3 నుంచి 30 కిలో హెర్ట్జ్ రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. ఇక్కడ దాదాపు 450 మీటర్ల ఎత్తు టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి వల్ల చుట్టుపక్కల ఉండే ఏ వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని రక్షణ శాఖ శాస్త్రవేత్తలు క్లారిటీ ఇస్తున్నారు. సముద్ర జలాల గుండా చొచ్చుకుపోయే ఫ్రీక్వెన్సీ తరంగాల ఆధారంగా సబ్మైరైన్లలోని సిబ్బందితో సమాచార మార్పిడి ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు లక్ష్యం. దాదాపు 2500 నుంచి 3000 మంది ఈ టౌన్షిప్ లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. అయితే ఇది ఇప్పటి ప్రతిపాదన కాదని చెప్పాలి. దేశంలో తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న INS కట్టుబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్టమొదటిది. 1990 నుంచి అది నావికాదళానికి సేవలు అందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఎప్పుడో గుర్తించింది. 2010 నుంచి నావికాదళం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్లు అన్నీ వచ్చినప్పటికీ భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. 2014లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు 133.54 కోట్ల రూపాయల కాంపా నిధులు, భూ సంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు 18.56 కోట్ల రూపాయలను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ను రాడార్ స్టేషన్ కు అప్పగిస్తే మూసీ నది జన్మస్థలం అంతర్ధానం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఛత్తీస్గఢ్ అడవిలో అదాని ప్రాజెక్టు పూర్తయితే హోస్టియో నది కనుమరుగవుతుంది. పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో లక్షలాది ఆదివాసులు నిర్వాసితులయ్యారు. శబరి నది ఉనికిలో లేకుండా పోతుంది. ప్రజలు ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. పర్యావరణ హిత ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులేయాలని అంటున్నారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలు కార్పొరేట్ శక్తులకు సంపదను చేకూరుస్తున్నాయి, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాయి. ఇప్పుడైనా పర్యావరణవేత్తలు, బుద్ధిజీవులు, న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, పౌర ప్రజాస్వామిక వాదులు కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్ప ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడం సాధ్యపడదు. ఈ విధ్వంసక అభివృద్ధికి వ్యతిరేకంగా నోరు విప్పకపోతే భవిష్యత్తు తరాలు తీవ్ర ప్రమాదంలో పడడం ఖాయం. కనీసం తరాల మనుగడ కోసమైనా పోరాటాలకు నడుం కట్టి ముందుకు కదలడం అనివార్యం. కేవలం 300
వందల చెట్ల పరిరక్షణ కోసం జరిగిన చిప్కో ఉద్యమాన్ని గుర్తు చేసుకోవటం, స్ఫూర్తి పొందటం ఈ సందర్భంలో ఎంతైనా అవసరమని నిపుణులు అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా పాలకులను ఎక్కడికక్కడ నిలదీసి ప్రశ్నిస్తే, చైతన్యం కొరవడితే భవిష్యత్తు అంధకారం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.